క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. మార్కు సువార్త 21వ అధ్యాయము 4వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. రహస్యం ఏదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులెవనికైనా ఉండిన ఎడల వాడు వినుగాక. దేవుని వాక్యాన్ని మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు విత్తువాడు విత్తటానికి బయలుదేరు అన్న ఉపమానము, దాని యొక్క అర్థము వివరించిన వెంటనే మరికొన్ని ఉపమానాలు ఆయన చెప్పారు. అవేవి ముందు చెప్పబడిన ఉపమానాలకు సంబంధం లేవు అనుకోవటానికి లేదు. సంబంధం ఉంది. అలా మనం అర్థం చేసుకోగలిగితే దేవుని ప్రతి వాక్యము ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. సంబంధం లేనిది కాదు. ముందు ఉపమానంలో 3 చెడ్డ నేల, ఒక మంచి నేలన విత్తనం పడినట్టుగా మనం చూస్తాం. మంచి నేలన విత్తనం పడినవాడు 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఆశీర్వదింపబడతాడు లేదా ఫలిస్తాడు. ఆ మాట చెప్పిన వెంటనే దీపస్తంభం గురించి మాట్లాడాడు. ల్యాంప్, దీపము దీపస్తంభం మీద ఉండాలి కానీ మంచం కింద ఉండకూడదు, మరుగైన స్థలంలో ఉండకూడదు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దీనికి సంబంధం ఏంటి అని అంటే, ముందు చెప్పబడిందేమో వాక్యాన్ని స్వీకరింపబడుట, తర్వాత చెప్పబడిన ఉపమానం ఏంటంటే స్వీకరింపబడిన ఆ వాక్యము ప్రచురింపబడాలి. అర్థమవుతుందండి? ముందు చెప్పబడిన ఉపమానమేమో వాక్యాన్ని తీసుకోవటం మీద చెప్పాడు. ఎవరు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు అంటే, మంచి నేలన పడినవారు దేవుని వాక్యాన్ని అంగీకరించి ఫలాలను కూడా ఫలిస్తారు అన్నది వాక్యం యొక్క ఉద్దేశం. దాన్ని చెప్పిన వెంటనే ఇదెందుకు చెప్పారు అని అంటే, ఆ విన్న వాక్యము దాయబడకూడదు. ఆ విన్న వాక్యము కనబడాలి, ప్రకాశించబడాలి, ప్రచురణ చేయబడాలి. అది మార్కు భక్తుడి యొక్క ఉద్దేశము, యేసు ప్రభువారి ఉద్దేశము. జీవగ్రంథంలో వెలుగుకి చాలా అర్థాలని మెటాఫర్గా వాడారు. ఒకటి, వెలుగంటే సత్యం అని 36వ కీర్తన 9లోను, 119వ కీర్తన 105లోను, 130లోను, సామెత గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో, ఎఫెసీ 5:9లో, 1 తెస్సలోనికైలకు రాసిన 5:5లో వాక్యమును సత్యమును, వెలుగును సత్యముతో పోల్చారు. అలాగే రోమా 13:12లో వెలుగు అనగా పరిశుద్ధత అని చెప్పబడింది. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో వెలుగు అనగా క్రీస్తులో ఆత్మీయ జీవితముగా తెలియపరచబడింది.
ఏదేమైనప్పటికీ ఇక్కడ వాడబడిన వెలుగు దాని గుణం ఏమవ్వాలి అంటే ప్రచురణ కావాలి. విన్న వాక్యము, రక్షించే వాక్యము, బ్రతుకులను మార్చిన వాక్యము నీ దగ్గరే ఆగకూడదు. మరొక బ్రతుకులలో వెలుగునివ్వాలి. యేసయ్య సువార్త ప్రారంభిస్తూ తాను ఒక్కడే చెప్పారు. తాను ఒక్కడే ముందు ప్రారంభించాడు. ఆ సువార్తను ప్రారంభించి శిష్యులకు ఆ సువార్తను చెప్పారు. ఇప్పుడు శిష్యులు సువార్తను తెలుసుకున్న వారు ఏం చేయాలి? దాన్ని ప్రచురణలోనికి తీసుకొని వెళ్ళాలి. అదే యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. రహస్యమైనదైన అక్కడ 22వ వచనంలో రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మరుగు చేయబడలేదు అంటున్నాడు. అంటే రహస్యం ఏదైనాను ప్రారంభ దినాల్లో రహస్యంగా సువార్త ప్రకటింపబడేది. మనం చూస్తాం భారతదేశంలో కూడా కొన్ని సందర్భాల్లో ప్రాథమిక దినాల్లో సువార్త రహస్యముగా ప్రచురింపబడేది. రహస్యముగా సువార్తను అంగీకరించేవారు. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే రహస్యముగా ఉండటానికి అది రహస్యము కాదు, అది మర్మము, అది సత్యము, అది ప్రచురింపబడాలి. అది ఉండటానికి వీలు లేదు. అది మంచం కిందో కొంచెములో ఉండటానికి వీలు లేదది. అది దీపస్తంభం మీద నిలబడి అందరికీ వెలుగును, అందరిలోనూ ప్రకాశించబడే స్థితిలో అది ఉండాలి అన్నది మార్కు భక్తుడి యొక్క ఉద్దేశముగా, యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశముగా, క్షమించాలి, మార్కు భక్తుడు రాస్తున్నట్టుగా మనం చూస్తాం. మరుగై ఉండకూడదు. దేవుని వాక్యము ప్రచురణము చేయబడాలి. బయలుపరచబడుటకే దేవుని వాక్యం ప్రచురింపబడేది బయలుపరచబడటానికే కానీ మరుగై ఉండటానికి కాదు అన్నది యేసు ప్రభు వారి ఉద్దేశం. సో దేవుని వాక్యము ప్రచురణ చేయబడాలి. వాక్యం విన్న నువ్వు వాక్యం చెప్పాలి. మైక్ ఇచ్చుకొని నాకు ఒక స్టేడియం ఇచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇస్తేనే వాక్యం చెప్తాను అనే ఒక స్టీరియోటైప్డ్ మెంటాలిటీలో నుంచి బయటకు వచ్చి కనిపించిన వారికి దేవుని సువార్తను పంచుకొనుటయే మన ముందున్న విధి. దేవుడు నీకు వెలుగునిచ్చింది వెలుగును కప్పి పెట్టడానికి కాదు. వెలుగు దీపస్తంభం మీద ఉంచబడి అనేక బాటసారులకు రాత్రిపూట వెలుగునిచ్చేదిగా నీ బ్రతుకు ఉండాలి అన్నది వాక్యసారమని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యమును గ్రహించి వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.